ప్రియులారా, మనము చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ సందర్భం రానే వచ్చింది. మనము 100 నుంచి 200 ప్రశ్నలకు 100 ప్రశ్నలు మనము యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. ఈ 100 ప్రశ్నలకు క్రమము తప్పకుండా సమాధానం చెప్పిన వారు చాలా మంది ఉన్నారు ఈసారి. ఇకపోతే సెకండ్ ప్లేస్ మీరు గెస్ చేయండి, ఎవరో తెలియదు అనుకుంటున్నారు. ఎవరి పేర్లు అయితే ఇందులో రాలేదో వారే నిజంగా 100కు 94 క్వశ్చన్స్ సమాధానం చెప్పింది. 94 ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఆమె ఎవరో కాదు, పోతే నెంబర్ 1 ప్లేస్ కు ఒకరు వచ్చారు. వారు ఎవరో కాదు, 100 నుంచి 100కు 100 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అది లేట్ అయినా సరే కరెక్ట్ గా 100కు 100 సమాధానం చెప్పారు. ఆమె ఎవరో కాదు, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి శుభాలు, వందనాలండి. ప్రియులారా, మనము చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి చక్కటి ఈ సందర్భం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ సందర్భం రానే వచ్చింది. ఏంటంటే మన యొక్క క్విజ్ విన్నర్స్ యొక్క లిస్ట్ మీ ముందు పంచుకోబోతూ ఉన్నాను. ఎవరు ఈ యొక్క క్విజ్ లో మొదటిగా వచ్చారు, ఎవరు ఈ క్విజ్ లో 2వ స్థానంలో ఉన్నారు, ఎవరు ఈ క్విజ్ లో 3వ స్థానంలో ఉన్నది అని ఈ లిస్టు మీతో కూడా పంచుకోబోతున్నాను. చాలా సంతోషకరమైన విషయం మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇందులో ఏం చెప్పబోతున్నాను అంటే, మనము మొదటి నుంచి 100 ప్రశ్నలకు ఎవరెవరు ఆన్సర్ చేశారని గత ఎక్సెల్ లో మనం చూసాం, మీకు లిస్ట్ పంపించాం. కానీ 100 ప్రశ్నల నుంచి 200 వరకు ఎవరు ఏ రీతిగా చెప్పారు, ఈ 100 ప్రశ్నల్లో ఎవరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు అన్నది మీతో కూడా క్షుణ్ణంగా పంచుకోబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఈ వీడియో వీక్షించిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ గా మీరు మెసేజ్ చేయండి. నేను ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను, నా యొక్క లెక్క తక్కువగా ఉంది అంటే మీ డౌట్ క్లారిఫై చేయడానికి తప్పకుండా నేను మీకు సమాధానం ఇస్తాను. నా నంబర్ మీకు తెలుసు, 9884220514 అన్న నంబర్ కి మీరు తప్పకుండా టెక్స్ట్ చేయగలిగితే, లేకుంటే కాల్ చేయగలిగితే మీకు క్లారిఫికేషన్ తప్పకుండా ఇస్తాం. సో కాబట్టి ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. ప్రియులారా, గమనించండి. మనము 100 నుంచి 200 ప్రశ్నలకు 100 ప్రశ్నలు మనము యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. ఈ 100 ప్రశ్నలకు క్రమము తప్పకుండా సమాధానం చెప్పిన వారు చాలా మంది ఉన్నారు ఈసారి. వారిలో ప్రప్రథమంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారు, అన్ని ప్రశ్నలు అటెండ్ చేసిన వారు, వారిని నేను చాలా క్షుణ్ణంగా పరీక్షించి, అలాగే బ్రదర్స్ కూడా అవి క్షుణ్ణంగా పరీక్షించి ఎవరు ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అన్నది సపరేట్ చేశాము, అది నిర్ధారించాము కూడా. అయితే ఇప్పుడు మీకు చెప్పదలసిన విషయం ఏంటి అని అంటే, మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారని ఒకవేళ మీ దగ్గర ఆ లిస్ట్ తప్పకుండా ఉంటది. మీకు వీలైతే ఈ వీడియో తర్వాత ఎక్సెల్ పంపడం జరుగుతూ ఉంది. ఆ ఎక్సెల్ కూడా మీరు చూడండి. అయితే ప్రియులారా, ఈ యొక్క ప్రశ్నలకు ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నది ఎలా పరిగణించామంటే, ఈ 100 ప్రశ్నలు ఎవరు అటెండ్ చేశారో వారికి తప్పకుండా ప్రైజ్ లేదా ప్లేస్ వస్తుంది. అలాగే ఈ యొక్క 100 ప్రశ్నల్లో మేము అనుకున్నాము చాలా మంది టై అయ్యారు, సో వీరికి టైమింగ్ కూడా చూస్తే బాగుంటుందని అనుకున్నాము. కానీ చాలా మంది ఈ టైమింగ్ కూడా చాలా త్వరగానే పెట్టారు. వారిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈసారి ఏమైంది అంటే, టైమింగ్ చూడడానికి అంత వీలు పడకుండా కొంతమంది ప్రశ్నలు ఏం చేశారంటే పాస్ చేసి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. కాబట్టి మాకు చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క బహుమతులు లేదంటే ప్లేస్లు ఎలా నిర్ధారించాము అంటే, ఇవి ఎలా డిసైడ్ చేశాము అంటే, ఇప్పుడు మీరు పెట్టిన ప్రశ్నలు 100 నుంచి అలాగే 200 వరకు, ఈ 100 ప్రశ్నలు ఎవరైతే కరెక్ట్ గా అటెండ్ చేశారో, 100 ప్రశ్నలు ఎవరైతే అటెండ్ చేశారో ఆ ఒక్క సంఖ్యలో నుంచే ఇవి డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి 100 ప్రశ్నలు ఎవరు అటెండ్ చేశారో వారికి తప్పకుండా తెలుసు ఎవరు ఈ యొక్క ప్రైజ్ విన్నర్ లేదా ఈ యొక్క క్విజ్ లో విన్నర్ అనేది.
ఇకపోతే ఇప్పుడు నేను కొన్ని పేర్లు చదువుతూ వారు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు అన్నది నేను మీకు తప్పకుండా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి క్షుణ్ణంగా చూడండి. ప్రప్రథమంగా షోలింగనల్లూరు ప్రాంతం నుంచి ఇందు 100 ప్రశ్నలకు 100 నుంచి 200 ప్రశ్నలకు గాను ఆమె చాలా చక్కగా సమాధానం చెప్పింది. 88 ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది. దేవుడు ఆమెను దీవించునుగాక, ఆమె జ్ఞానాన్ని ఇంకనూ అభివృద్ధి చేయునుగాక. ఇందు ఇలాగే కంటిన్యూ చేయి, ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఇకపోతే జీవన్, ఈ జీవన్ కూడా వీరిద్దరి మధ్య కొంత టై అయింది. జీవన్ అలాగే ఇందు వీరిని చూసినప్పుడు జీవన్ కూడా 88 ప్రశ్నలు సమాధానం చెప్పాడు. అతను కూడా చాలా చక్కగా చెప్పాడు. అయితే వీరి ఇరువురు మధ్య మేము చూసింది ఎలా ఇందు అలాగే జీవన్ పరిగణించామంటే టైమింగ్ ను మేము డిసైడ్ చేశాం. టైమింగ్ అంటే ఇందు కొంచెం టైమింగ్ త్వరగా పెట్టింది, జీవన్ కొంత ఆలస్యంగా పెట్టాడు. కాబట్టి టై అయిన వీరిరువురిలో టైమింగ్ మాత్రమే చూసాం. కాబట్టి వీరు 88 ప్రశ్నలు. నేను చెప్పాను ఈ 88 ప్రశ్నలు కాదు, 100కు 100 వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇవి నేను జస్ట్ మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మీరు వీడియో వీక్షిస్తున్నప్పుడు నా పేరు రాలేదే అని అనుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారని. ఇకపోతే లిల్లీ పుష్ప సిస్టర్ సెంట్ థామస్ మౌంట్ లో ఉంటారు. ఈమె 100కు 86 ప్రశ్నలు అటెంప్ట్ చేసింది. దేవుడు ఈమెను దీవించునుగాక. ప్రియా స్నేహితులారా, ఈ యొక్క సిస్టర్ కూడా చాలా చక్కగా బైబిల్ చదువుతూ ఆమె చక్కగా ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇకపోతే బ్రిజితా సిస్టర్ కుండ్రత్తూరు నందంబాకం అనే ప్రాంతంలో, అంటే ఆ ప్రాంతంలో సిస్టర్ జెరూషా ద్వారా ఈమె పరిచయం అయ్యారు. కాబట్టి ఈమె కూడా క్రమము తప్పకుండా చక్కగా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంది. చాలా బైబిల్ జ్ఞానం కలిగినటువంటి సిస్టర్ గారు. దేవునికి మహిమ కలుగునుగాక. సిస్టర్, మీరు ఈ యొక్క 100 ప్రశ్నల్లో 85 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పారు. మిగతా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అది ఎందువల్ల అన్నది మీకే తెలుసు. కాబట్టి చక్కగా సమాధానం చెప్పారు సిస్టర్. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే నయోమి సిస్టర్, ఇప్పుడు బ్రిజితా సిస్టర్ మనం చూసాం 85 ప్రశ్నలు. నయోమి సిస్టర్ కూడా 85 ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 100 ప్రశ్నల్లో 85 అటెంప్ట్ చేసింది నయోమి సిస్టర్. కాబట్టి ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. సిస్టర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే మేరీ కుమారి సిస్టర్ చాలా బైబిల్ జ్ఞానం కలిగినటువంటి అక్క. అయితే దేవునికి మహిమ కలుగునుగాక. మన గ్రూప్ లో ఈ అక్క గారు చేర్చినటువంటి లేకుంటే ఈమె పెట్టినటువంటి ఈమె స్టేటస్ చూసి చాలా మంది ఈ యొక్క బైబిల్ క్విజ్ లో పాల్గొన్నారు. అక్కే అందుకు దోహదపడింది. అక్క, మీరు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి, ప్రభువులో మీరు పడుతున్నట్టు ప్రయాసం బట్టి నిజముగా నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అక్క. అయితే మీరు 100కు గాను 81 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. 81 ప్రశ్నలు. కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేకపోయారు. కొంచెం పరిస్థితులు అనుకూలించలేదు మీకు. అయినా ఇక మీద ప్రభు సహాయం చేసి ఇంకొన్ని చక్కగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇకపోతే యశోదా సిస్టర్ 100కు 81 ప్రశ్నకు సమాధానం చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ యశోదా గారు. ఇకపోతే మేరీ బెల్గామ్. యశోదా సిస్టర్ మర్చిపోయాను, ఈమె సెంట్ థామస్ మౌంట్ లో ఉంటారు. సో ఈమె కూడా చాలా చక్కగా చెప్పింది. మేరీ బెల్గామ్ ఈ సిస్టర్ బెల్గాం ప్రాంతంలో ఉంటూ ఉంటది. అందుకే మేరీ బెల్గాం అని పెడుతూ ఉంటాను. సో మీకు చాలా మందికి తెలియదు అనుకుంటాను. మేరీ అనే ఈ సిస్టర్ బెల్గాం ప్రాంతంలో ఉండి చాలా చక్కగా ఈమె కూడా గ్రూప్ లో జాయిన్ అవడానికి మన మేరీ కుమార్ సిస్టరే చాలా దోహదపడింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మేరీ, మీరు 80 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పారు. 100కు గాను 80 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సో 20 ప్రశ్నలు మీరు స్కిప్ చేశారు. అయితే అవి ఎందుకు చేశారన్నది మీకే తెలియాలి. సో తప్పకుండా ఇవి కూడా రాబోయే ప్రశ్నల్లో స్కిప్ చేయకుండా చక్కగా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఇకపోతే సౌజన్య తామ్రం ఈ యొక్క సిస్టర్ ఇంతకు ముందు సెంట్ థామస్ మౌంట్ ప్రాంతంలో ఉన్నది. దాని తర్వాత మ్యారేజ్ అయి తాంబ్రం ప్రాంతంకి వెళ్ళింది. అయినా ఈమె చాలా చక్కగా ప్రాంతంలోకి వెళ్ళిన బైబిల్ జ్ఞానం మీరు చూస్తుంటారు. టెస్ట్ మనీ కూడా బైబిల్ క్విజ్ దాంట్లో టెస్ట్ మనీ పెట్టింది. ఈమె నా ఒక సండే క్లాస్ స్టూడెంట్. వాస్తవం చెప్పాలంటే ఈమె అప్పుడే చాలా చురుకు కలిగి ఉండేది. ఇప్పుడు కూడా ఆమె
దేవుని కృపను బట్టి బైబిల్ క్విజ్ లో జాయిన్ అయింది. అది అందుకు దోహదపడిన సిస్టర్స్ కు దేవునికి మహిమ కలుగును గాక. సిస్టర్ సౌజన్య, మీరు తప్పకుండా నిజముగానే 100కు 66 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. ఈ మిగతా ప్రశ్నలన్నీ మీరు కొన్ని స్కిప్ చేశారు కాబట్టి అవి కూడా, అంటే మీరు మిడిల్లో జాయిన్ అయ్యారు, అవి కూడా ఇక మీద చక్కగా చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మీ జ్ఞానాన్ని అభివృద్ధి పరచునుగాక. ఇకపోతే సుస్మిత సెంట్ థామస్ మౌంట్ ప్రాంతంలో ఉంటది. చాలా యవన బిడ్డ. అయితే ఈమె బైబిల్ క్విజ్ లో పాల్గొనడానికి కారణం మేరీ కుమారి సిస్టర్. ఆమె సుస్మిత టెస్ట్ మని పెట్టేటప్పుడు మేరీ కుమారి సిస్టర్ పెట్టినటువంటి ఆ ఒక స్టేటస్ చూసి ఈమె అది ఏంటి, అందులో పాల్గొంటే మాకు ప్రయోజనకరంగా ఉంటది అని ప్రభు చేత ప్రేరేపించబడి ఈ యొక్క బైబిల్ క్విజ్ లో పాల్గొనింది. కాబట్టి ఈమె 100కు 66 ప్రశ్నలు సమాధానం చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. 66 నంబర్స్. మీరు తప్పకుండా సుస్మిత, నువ్వు 66 నంబర్లకు మీరు 66 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే సునీత సిస్టర్ షోలింగల్ ప్రాంతంలో ఉంటారు. మీకు అందరికి చాలా పరిచయం. అయితే తెలియని వారికి చెప్తూ ఉన్నాను. షోలింగల్లూరు గాంధీనగర్ ప్రాంతంలో ఉంటారు. ఈ సిస్టర్ చాలా ఆత్మీయ దైవ బిడ్డ. ప్రాముఖ్యంగా చెప్పాలంటే మనం బైబిల్ క్విజ్ ప్రారంభించినప్పుడు ప్రప్రథమంగా నాకు హెల్ప్ఫుల్ గా ఉన్నటువంటి చాలా నాకు ఆత్మీయ అక్క. నిజంగా ఈమె నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఒకవేళ కొన్ని సందర్భాలు మీరు చూస్తూ ఉంటారు, నేను ప్రశ్న పెట్టేదానికి ఆలస్యమైనా కూడా ఆ సిస్టర్ ఏం చేస్తుందంటే యూట్యూబ్ లో ఉన్నటువంటి ప్రశ్నను గ్రూప్ లో పెడుతూ ఉంటుంది. నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. కొన్ని అడ్వైసెస్ కూడా చెప్తూ ఉంటది. నేను చెప్పిన మాట చాలా చక్కగా ఉంటది. ఆత్మీయ దైవజనునిగా నన్ను నిజముగా భావిస్తూ ఉంటది. అక్కగారు, మీరు 100కు గాను 63 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ అక్క. నిజముగా మీ అందరికి చెప్పాలి, అక్కగారు సునీత అక్కగారు టీచర్, ఒక స్కూల్లో ఉండి టీచర్ గా ఉండి ఆమె పిల్లలకు చదువు చెప్తూ మధ్య కాలంలో ఇంటర్ పీరియడ్ కాలంలో ఏం చేస్తూ ఉంటుందంటే నిజంగా బైబిల్ తీసి ఆ బైబిల్కు చాలా చక్కగా సమాధానం చెప్తూ ఉంటుంది ప్రశ్నకు. ఇకపోతే ఈ సునీత సిస్టర్ దగ్గరే ఇందు అనే ఆ ఒక సిస్టర్ కూడా, ఆ బిడ్డ కూడా అక్కడే ఉంటది. ఆమె కూడా స్కూల్లో పనిచేస్తుంది. వీళ్ళు ఇద్దరు కూడా ఆ ఒక స్కూల్లో పనిచేస్తూ పిల్లలకు చదువు చెప్తూ ఉంటారు. మిగిలిన ఖాళీ సమయంలో టక్కున బైబిల్ ఆ 10:30 గంటలకు చక్కగా బైబిల్ తీసి లేదంటే మొబైల్లోనూ ఏదో ఒక రీతిగా చక్కగా సమాధానం చెప్తారు. అక్కగారు, మీరు చేస్తున్నటువంటి ఆ ఒక పని నిజంగా దేవుడు దీవించునుగాక. మీరు 63 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ అక్క. మీరు నాకు చేస్తున్నటువంటి హెల్ప్ ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే పాస్టర్ విజయరత్నం అన్న గారు షోలింగల్లూరు ప్రాంతంలో ప్రభు యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు. మా యొక్క దైవ సేవకులు పాస్టర్ నతానేల అయ్య గారికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటూ ఉంటాడు. ఈ పాస్టర్ గారు అక్కడే సేవ చేస్తూ ఉన్నారు. ఈ పాస్టర్ గారు 100కు గాను 61 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దేవునికి మహిమ కలుగునగాక. 61 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పారు. నిజముగా గాడ్ బ్లెస్ యూ. కొన్ని పరిస్థితులు అనుకూలించకపోయినా అప్పుడప్పుడు మీరు చక్కగా సమాధానం చెప్తూ ఉంటారు. నేను పాస్టర్లే, నాకు ఎందుకు అనేది మాత్రం మీలో లేకుండా, నిజంగా చెప్పాలంటే పాస్టర్లు ఈ మధ్య మాకు అంతా తెలుసు అని అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క అన్నగారు నిజంగా ప్రతిరోజు వస్తున్నటువంటి ప్రశ్నలు అటెంప్ట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఆ అన్నగారు నిజంగా నేను బైబిల్ జ్ఞానం తెలుసుకోవాలి, మరలా ఎవరు ఎక్కడ ఏ చరిత్ర అనేది తప్పకుండా నేర్చుకోవాలన్న ఒక ఆశతో ఆయన అన్నగారు పెడుతున్నారు. గాడ్ బ్లెస్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కోఆపరేషన్ కి. ఇకపోతే మరియా మోహన్ మీకు తెలుసు, నా ఒక సతీమణి. ఈమె నిజంగా చెప్పాలంటే ఇంటి పనులలో బిజీగా ఉంటది. సో పిల్లల్ని వాళ్ళని రెడీ చేసుకుంటూ స్కూల్కి పంపిస్తూ బిజీగా ఉంటది. అయితే ఎన్ని పనులు ఉన్నా 10:30 గంటలకి ప్రశ్న చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటది. మీరు చూస్తుంటారు, టెస్ట్ మనీ కూడా పెట్టింది. ఎన్ని ఉన్నా 10:30 గంటలకి ఆన్సర్ చెప్పేంత వరకు వేరే పని ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్తూ ఉంటది. నిజంగా చెప్పాలంటే ఒక పక్క నాకు హెల్ప్ఫుల్ గాను, అలాగే బైబిల్ చదవడంలోను నిజంగా ఆమె చూపిస్తున్నటువంటి ఆ ఒక ప్రేమ, ఆ సహాయాన్ని కూడా కొన్నిసార్లు నాకు సహాయం చేస్తూ ఉంటది. ఈ యొక్క బైబిల్ ఏదన్నా చేసుకోవాలి అని అన్నప్పుడు నిజంగా వాస్తవం చెప్పాలంటే ఇంటిలో ఆ సతీమణి ఉన్నా కూడా ఆమెకి తెలియకుండా నేను ప్రశ్నను తయారు చేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఆమె తెలియదు, ఆమె వెతుకులాడే పెడుతూ ఉంటుంది. నిజంగా మరియా, థ్యాంక్ యూ సో మచ్. నీవు 100కు గాను 57 ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పావు.
కాబట్టి గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే సుమతి సిస్టర్ చాలా మందికి తెలియదు, చెన్నై అనుకుంటున్నారు, కాదు, ఆ సిస్టర్ బెంగళూరులో ఉంటారు. ఈ సిస్టర్ ని గ్రూప్ లో జాయిన్ చేసింది ఎవరయ్యారంటే జెరూషా వచ్చి కుండ్రత్తూరు నందంబాకంలో ఉంటారు. నా ఒక ఆత్మీయ చెల్లెలు. ఈ జెరూషా సుమతి సిస్టర్ ను జాయిన్ చేశారు. ఏమో కూడా చాలా చక్కగా బైబిల్ జ్ఞానం కలిగినటువంటి ఒక దైవ బిడ్డ. సుమతి సిస్టర్, మీరు 100కు గాను 53 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే సౌజన్య గాంధీనగర్ అంటే షోలింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి గాంధీనగర్ లో ఉంటారు. సునీతక్క కూడా అక్కడే ఉంటారు. ఈ సౌజన్య కూడా దేవుని యొక్క ప్రేరేపణకు లోబడి ఆమె చాలా చక్కగా మన యొక్క బైబిల్ గ్రూప్ లో జాయిన్ అయింది. నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు చాలా చాలా ఫాస్ట్ గా పెడుతుంది. ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఆమె ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళింది. అయినా మధ్యలో పెడుతూ నాకు తెలియచేసింది. దేవునికి మహిమ కలుగును గాక. సౌజన్య, మీరు 100కు గాను 52 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పారు. 52 క్వశ్చన్స్ కు మీరు ఆన్సర్ ఇచ్చారు. సో గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే శారదా సిస్టర్, ఈ సిస్టర్ గురించి నేను చెప్పాలి. చాలా సెంట్ థామస్ మౌంట్ ప్రాంతంలో ఉంటారు. ఈ సిస్టర్ నిజంగా ఈమె పనికి వెళ్తూ ఉంటది. అయితే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఈమె పరిచయం చేస్తూ ఉంటుంది. వాళ్ళకి పనిచేయడం గవర్నమెంట్ అనుకుంటాను, ఐ థింక్. అయినా ఆమె ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటుందంటే బైబిల్ యొక్క ప్రశ్నల్లో నిజముగా ఆ పని అంతా ఆ 10:30 గంటల పని చక్కగా ముగించి నేను బైబిల్ ప్రశ్నకు సమాధానం చెప్పాలనే ఒక ఆతృత, నిజముగా ఆమెలో ఉన్నటువంటి ఆ ఒక ఎలా చెప్పాలని చురుకుదనం, నిజముగా దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. శారదా సిస్టర్, మీరు 100కు గాను 48 ప్రశ్నలకు 48 క్వశ్చన్స్ కు మీరు ఆన్సర్ చెప్పారు. మిగతా ప్రశ్నలకు ఆమె డ్యూటీ ప్రాబ్లం వల్ల కొన్ని చెప్పలేకపోతూ ఉంది. అయినా పర్వాలేదు, ఇక ముందు వచ్చే ప్రశ్నల్లో చక్కగా మీరు పాల్గొని దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే సరళ సిస్టర్ సెంట్ థామస్ మౌంట్ ప్రాంతంలో ఉంటారు. ఈమె 100కు గాను 43 ప్రశ్నలకు ఈమె సమాధానం చెప్పింది. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చక్కగా బైబిల్ యొక్క జ్ఞానంలో ఎదగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇకపోతే సునీత పల్లవరం, ఈ సిస్టర్ గురించి మీకు చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను ఎప్పుడు వాక్య సందేశం చెబుతూ ఉంటాను. వాక్యాలన్నీ వింటూ ఉంటది. నిజంగా నేను పెట్టేటువంటి ఆ వాక్యాలకు చాలా రెస్పాండ్ అవుతూ ఉంటది. మీరు చూసుంటారు బైబిల్ క్విజ్ లో ఒక టెస్ట్ మనీ పెట్టారు కదా, ఆ టెస్ట్ మనీకి చాలా చక్కగా ఆమె రెస్పాండ్ అవుతూ ఉంటది. అంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉంటది. ఆత్మీయ అన్నగా, దైవ సేవకునిగా చాలా ప్రేమ కలిగింది. నిజంగా చెప్పాలంటే బైబిల్ క్విజ్ లో ఆమె కూడా కలుసుకొని చక్కగా బైబిల్ క్వశ్చన్స్ కు ఆన్సర్ చెప్తుంది. పనికి వెళ్తూ కూడా కొన్ని సందర్భాల్లో ఆమె పెట్టలేదు, అయినా తప్పకుండా పెడుతూ ఉంది. సునీత, మీరు 38 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 100కు గాను 38 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే ఆంధ్రేయ మామ నిజంగా చెప్పాలంటే ఈయన ఇప్పుడిప్పుడే పరిశుద్ధ గ్రంథం చదువుతూ దైవ జ్ఞానములో భక్తిలోకి వస్తూ ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఈ ఆంధ్రేయ మామ గారు సునీత అక్క గారు చెప్పాను కదా, వారి యొక్క హస్బెండ్. నిజంగా చెప్పాలంటే ఆ మామగారికి అంత పెద్ద జ్ఞానం లేదు బైబిల్ గురించి, కానీ ఇప్పుడే దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అయితే చక్కగా ప్రశ్నలకు ఇప్పుడే బైబిల్ చదువుతున్నారు కాబట్టి తెలిసినంత వరకు ఆయన సమాధానం చెప్తున్నారు. నిజంగా మామ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకను దేవుని యందు భయము భక్తి కలిగి మీ కుటుంబం వర్ధిల్లాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు చెప్పినటువంటి ప్రశ్నలు 31 ప్రశ్నలు 31 క్వశ్చన్స్ కు మీరు ఆన్సర్ ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ మామ. ఇక పోతే ప్రేమలత సిస్టర్ గారు అదే షోలింగనగర్ గాంధీనగర్ లో ఉంటారు. ఈ సిస్టర్ కూడా నిజముగా చక్కగా పెడుతూ ఉంది, కానీ కొన్ని పనుల వల్ల ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం స్టాప్ అయిపోయింది. ఈమె 100కు 28 క్వశ్చన్స్ అంటే 28 క్వశ్చన్లకు ఈమె సమాధానం చెప్పింది. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే ఆశా సిస్టర్ గారు మన కుండ్రత్తూరు నందంబాకంలో ఉంటారు. ఈ సిస్టర్ గారు 100కు గాను 27 క్వశ్చన్స్ కు ఈమె సమాధానం చెప్పింది. 27 ప్రశ్నలకు ఈమె సమాధానం చెప్పింది. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఈమె కూడా బైబిల్ గ్రూప్ లో జాయిన్ అవడానికి జెరూసా సిస్టర్ గారే దోహదపడ్డారు. గాడ్ బ్లెస్ యూ జెరూసా గారు. ఇకపోతే రేచల్ సవాపేటలో ఉంటారు. దైవ సేవకులు నేసమణి పాస్టర్ గారి యొక్క కుమార్తె రేచల్. అలాగే హెమిబ్యూలా గురించి మీకు చెప్తాను. రేచల్ 100కు గాను 27 క్వశ్చన్స్ కి ఈమె ఆన్సర్ చెప్పారు. వాళ్ళకి కొన్ని పనులు ఉండడం వల్ల, ప్రేయర్స్ ఉండడం వల్ల అయినా కూడా వాటన్నిటిని దాటుకుని వచ్చి ఆ సమయంలో అప్పుడప్పుడు సమాధానం చెప్తూ ఉంటారు. గాడ్ బ్లెస్ యూ రేచల్, గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే మేరీ కేఈ, ఈమె
సెంట్ థామస్ మౌంట్ ప్రాంతంలో ఉంటది, యవన బిడ్డ. మేరీ కుమారి సిస్టర్ గారి ద్వారా ఈమె బైబిల్ గ్రూప్ లో జాయిన్ అయింది. ఈమె కూడా 26 ప్రశ్నలకు సమాధానం చెప్పింది. 100కు గాను 26 క్వశ్చన్స్ కు ఈమె సమాధానం చెప్పింది. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే నెహెమియా బ్రదర్ నిజంగా చెప్పాలంటే నాకు సపోర్టర్ గా ఉంటారు. నేను చెప్తూ ఉంటాను కదా, అప్పుడప్పుడు నాకు సలహాలు ఇస్తూ, లేకపోతే ఈ యొక్క ఎక్సెల్ తయారు చేయడానికి, సిస్టమ్ లో ఎక్సెల్ తయారు చేయడానికి, లేకపోతే నాకు కోవర్కర్ గా ఉంటూ నాకు చక్కటి సలహాలు ఇస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. వాస్తవానికి చెప్పాలంటే బ్రదర్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పనిచేస్తూ ఉంటారు. అయినా ఆ పనులన్నీ పక్కన పెట్టి ఖాళీ సమయం, బ్రేక్ సమయంలో నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటూ ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు 100కు గాను 22 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పారు. గాడ్ బ్లెస్ యూ, యువర్ ఫ్యామిలీ. ఇకపోతే ప్రీతి సిస్టర్ గారు ఆవిడి ప్రాంతంలో ఉంటారు. ఆవిడి ప్రాంతంలో చాలా ఆత్మీయమైన దైవ బిడ్డ, నన్ను ప్రేమించేటువంటి అక్కగారు. నిజంగా ప్రీతి అక్క గారు నా పైన చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని కుటుంబ సిచ్యువేషన్ వల్ల ఆమె సరిగా చెప్పలేకపోతుంది. ఇంతకుముందు చాలా చక్కగా చెప్పేది. ప్రప్రథమంగా ప్రారంభంలోనే సునీత అక్క గారు, ప్రీతి అక్క గారు వీళ్ళే మొదటగా నాకు ఆన్సర్ ఇచ్చేది. కాబట్టి గాడ్ బ్లెస్ యూ అక్క. లాస్ట్ టైం కూడా మీరు 3rd ప్లేస్ కు వచ్చారు అనుకుంటాను, ఐ థింక్. అవును, ఎస్. మీరు 21 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పారు. 100కు గాను 21 క్వశ్చన్స్ కు మీరు సమాధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే జెరుషా కుండ్రతూరు నన్నంబాకం, నేను చెప్పాను కదా, నా ఆత్మీయ ఒక చక్కటి చెల్లెలు. ఈమె చాలా బైబిల్ జ్ఞానం కలిగింది. ఈ మధ్య వివాహం కూడా అయింది. వివాహానికి మేము కూడా వెళ్ళడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. సిస్టర్ మీరు బిజీగా ఉన్నారు అనుకుంటున్నాను. 20 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పారు. 100కు 20. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే మెర్సీ సెంట్ థామస్ మౌంట్ ప్రాంతంలో ఉంటారు. మా యొక్క అన్నగారి కుమార్తె మెర్సీ. ఈమె 100కు గాను 17 క్వశ్చన్. గాడ్ బ్లెస్ యూ మెర్సీ. గాడ్ బ్లెస్ యూ. కంటిన్యూ చేయి అలాగే. ఇకపోతే హెప్సిబా సిస్టర్ మేరీ కుమారి సిస్టర్ యొక్క రిలేషన్స్, ఐ థింక్ సిట్లపాకం సంథింగ్ అక్కడ ఉంటారు అనుకుంటున్నాను. ఆ అక్కగారు కూడా చక్కగా 16 ప్రశ్నలకు సమాధానం చెప్పింది. 100కు 16 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే సాల్మాన్ కే, ఈయన షోలింగల్ ప్రాంతంలో ఉంటారు. నిజంగా దైవ పరిచర్య అక్కడ చేస్తూ ఉంటారు. ఆత్మీయ అన్నగారు, నాకు ప్రారంభం నుంచి స్నేహితులు. ఈయన యాక్చువల్లీ పని చేస్తూ ఉంటాడు. పనిలో ఖాళీగా ఉన్న సమయంలో ఆయన సమాధానం చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఈయన కూడా నిజంగా చక్కటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. సాల్మన్ గారు, మీరు 100కు గాను 16 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పారు. 16 క్వశ్చన్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అలాగే కంటిన్యూ చేయండి మీరు బైబిల్ చదవడం. థ్యాంక్ యూ. ఇకపోతే శాంతి సిస్టర్ ఆవిడి ప్రాంతంలో ఉంటారు. నిజంగా ఈమె గారు కూడా ఒక టీచర్. ఈమె నిజంగా ఆ ఒక్క పని చేస్తూనే, ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో ఈమె నిజంగా ఆన్సర్ చెప్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక సిస్టర్. గాడ్ బ్లెస్ యూ శాంతి సిస్టర్. మీరు 13 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్పారు. 100కు గాను 13 క్వశ్చన్స్. ఇకపోతే విక్టోరియా సిస్టర్ కుండ్రతూరు నందంబాకంలో ఉంటారు. ఈమె 12 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్పారు సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే హెమీబ్యూలా, నేను చెప్పాను కదా, రేచల్ యొక్క చెల్లెలు హెమీబ్యూలా, నేసమని పాస్టర్ యొక్క కుమార్తె. ఈమె కూడా ఉద్యోగం చేస్తూ ఉంది. 10 ప్రశ్నలకు సమాధానం చెప్పింది. గాడ్ బ్లెస్ యూ. 100కి 10 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పావు. గాడ్ బ్లెస్ యూ. నిస్సీ సిస్టర్ వచ్చి ఈమె ఆంధ్రాలో ఉంటది. అప్పుడు ప్రారంభంలో చాలా చక్కగా చెప్పేది. 1 నుంచి 100 క్వశ్చన్స్ చెప్పేటప్పుడు చాలా చక్కగా చెప్తుంది. దాని తర్వాత అన్న కొంచెం పని ప్రాబ్లం గా ఉంది, సో అందువల్ల అని చెప్పేసి నేను రాలేకపోతున్నాను చెప్పారు. అయితే ఆ సిస్టర్ గారు 100 నుంచి 200 క్వశ్చన్స్ లో 9 క్వశ్చన్స్ మాత్రమే సమాధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ అక్క. వీలైతే కలుసుకునండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే అలేఖ్య సెంట్ థామస్ మౌంట్ ప్రాంతంలో ఉంటారు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. అలేఖ్య, మీరు 8 క్వశ్చన్స్ కు ఆన్సర్ చెప్పారు. 100కి 8 క్వశ్చన్స్. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే పాస్టర్ ఐసక్ పాల్ కనిగిరి ప్రాంతంలో ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈయన కూడా గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఏమైందంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఐసక్ పాల్ పాస్టర్ గారు, మీరు వీలైతే సమాధానం చెప్పండి. నేను చెప్పాను సమాధానం చెప్పలేకపోతే ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. వీలైతే మీరు సమాధానం చెప్పేదానికి ప్రయత్నం చేయండి. లేదు వీలు కుదరదు అని అంటే గ్రూప్ లో నుంచి మీరు ఎగ్జిట్ అయిపోండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే దివ్య వచ్చి శారదా సిస్టర్ చెప్పాను కదా, శారదా సిస్టర్ గారి యొక్క సిస్టర్. ఈమె కూడా ఉద్యోగం చేస్తూ ఉంది. అయితే ఈమె కూడా చాలా చక్కగా సమాధానం చెప్తూ ఉంది. వీలైన సమయంలో సమాధానం చెప్తూ ఉంది. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మీరు 7 క్వశ్చన్స్ కు మీరు ఆన్సర్ చెప్పారు. 100 నుంచి
200కు మధ్యలో 100 ప్రశ్నల్లో మీరు 7 ఆన్సర్ చేశారు. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే అభిషేక్ బ్రదర్ మీరు ఈ మధ్య జాయిన్ అయ్యారు. శారదా సిస్టర్ మూలకంగా మీరు 6 క్వశ్చన్స్ కు ఆన్సర్ చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే షైనీ వచ్చి షోలింగల్ ప్రాంతంలో ఉంటారు. అభిషేక్ బ్రదర్ మీరు సంతామస్ మౌంట్ అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. షైనీ వచ్చి షోలింగల్ ప్రాంతంలో ఉంటారు. ఈమె ఈ మధ్య జాయిన్ అయింది. 4 క్వశ్చన్లకు సమాధానం చెప్పింది. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఇకపోతే విజయ్ తిరువురు నుంచి ఆయన ఆన్సర్ చెప్పాడు. ఒక 3 ప్రశ్నలకు ఆయన కలుసుకున్నారు. విజయ్ గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే సోనియా సెంట్ థామస్ మౌంట్ ప్రాంతంలో నుంచి సోనియా ఈమె కూడా పనిచేస్తూ ఉంటది. వీలైతే అప్పుడప్పుడు చెప్తూ ఉంటది. ఈ 100 ప్రశ్నలు గాను 2 ప్రశ్నలు చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఇకపోతే ప్రియా మాలిక సెంట్ థామస్ మౌంట్ లో ఒక యమన బిడ్డ. ఈమె కూడా పని చేస్తూ ఉంది ఇప్పుడు. సో 2 ప్రశ్నలకు సమాధానం చెప్పారు సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే సంధ్యా సిస్టర్ ఐ థింక్ సోలింగల్ ప్రాంతంలో ఉంటారు. సునీతక్క గారి యొక్క రిలేషన్ అనుకుంటున్నాను. ఐ థింక్ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ అక్క. పాస్టర్ పీటర్ జబరాజ్ గారు ఈ మధ్య జాయిన్ అయ్యారు. కాబట్టి ఒక ప్రశ్నకు 100 క్వశ్చన్స్ లో 200 క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ లో ఆ క్వశ్చన్స్ లో 100 ప్రశ్నలకు ఒక్కటే మీరు చెప్పారు. 1 నంబర్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. మీరు కంటిన్యూ చేయండి. దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇకపోతే ప్రణుతి ప్రియామాలిక వారి యొక్క సిస్టర్. మా యొక్క సెంట్ థామస్ మౌంట్ ప్రాంతంలో క్వైర్ టీమ్ లో యవన బిడ్డగా ఉంటూ ఉంది. ప్రణుతి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పావు నాన్న. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు చెప్తూ ఉన్నావు 200 నుంచి చెప్తూ ఉన్నావు. ఇలాగే కంటిన్యూ చేయి. గాడ్ బ్లెస్ యూ. బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయి. ఇకపోతే మార్తమ్మ గారు షోలింగల్ మార్తమ్మ గారు ఎలాగున్నారో ఈ సెంట్ థామస్ మౌంట్ లో మార్తమ్మ అనే ఒక సిస్టర్ ఉంది. ఆమె కూడా ఈ మధ్య జాయిన్ అయింది. మీరు 100కి 6 ప్రశ్నలు మీకు సమాధానం చెప్పారు. మీరు ఈ మధ్య కాబట్టి ఇప్పుడు చక్కగా చెప్తున్నారు అక్క. మీరు ఇక ఇలాగే కంటిన్యూ చేయమని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ అయిపోయి ఇక ఎవరి పేర్లు రాలేదో మీరు ఆలోచన చేయండి. ఎవరి పేర్లు రాయాలి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. విన్నర్స్ నేను తెలియజేయబోతున్నాను. విన్నర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ప్లేస్లు నేను మీకు తెలియజేయబోతున్నాను. ఒకవేళ ఈ యొక్క చదివిన లిస్టులో మీ పేర్లు లేకపోతే నేను ప్రశ్న చెప్పాను అంటే నాకు సంప్రదించండి. నేను ముందుగా చెప్పిన రీతిగా నా నంబర్ 9884220514. సో ఈ నంబర్ కు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. నిజంగా మీకు నేను రిప్లై ఇస్తాను. వెంటనే స్పందిస్తాను. కాబట్టి మీ పేర్లు మాక్సిమం ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎవరైనా నేను ఒకవేళ వదిలితే నాకు టెక్స్ట్ చేయండి. నేను మరలా మీకు ఎన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పారని నేను సమాధానం ఇస్తాను. ఇకపోతే ఇప్పుడు బైబిల్ క్విజ్ విన్నర్స్ నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొదటగా ఈ 100కు గాను 100 నుంచి 200 ప్రశ్నలు అంటే 100 నుంచి 200కు 100 ప్రశ్నలే ఉంటాయి కదా. ఈ 100కు చాలా చక్కగా ఆన్సర్ చెప్పినటువంటి 3rd ప్లేస్ లో ఉన్నటువంటి సిస్టర్ జాస్మిన్ 89 ప్రశ్నలకు సమాధానం చెప్పింది. జాస్మిన్ గాడ్ బ్లెస్ యూ. నీవు 3rd ప్లేస్ ను సంపాదించుకున్నావు. 100కు 89 ప్రశ్నలు 89 క్వశ్చన్స్ కు నువ్వు ఆన్సర్ చెప్పారు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. ఈమె షోలింగల్ ప్రాంతంలో ఉండి గాంధీనగర్ అనే ప్రాంతంలో ఈమె ఉంది. చాలా చక్కగా బైబిల్ జ్ఞానం కలిగి ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఉంది. అట్ టైం బైబిల్ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంది. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఇంకను పరిశుద్ధ జ్ఞానముతో నింపి ముందుకు నడిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చక్కగా బైబిల్ చదవండి. ఇంకా ముందుకు రావాలని నేను ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఇకపోతే సెకండ్ ప్లేస్ మీరు గెస్ చేయండి. ఎవరో తెలియదు అనుకుంటున్నాను. ఎవరి పేర్లు అయితే ఇందులో రాలేదో వారే నిజముగా 100కు 94 క్వశ్చన్స్ సమాధానం చెప్పింది. 94 ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఆమె ఎవరో కాదు, ప్రమీల షోలింగల్ ప్రాంతంలో ఉంటారు. చాలా చక్కటి జ్ఞానం కలిగినటువంటి బిడ్డ. ఇంతకు ముందు నాకు కూడా ఈ బైబిల్ సండే క్లాస్ నేను జరుపుతూ ఉన్నప్పుడు ఈమె కూడా నాకు స్టూడెంట్ గా ఉండి చక్కగా సమాధానం చెప్పేటువంటి దైవ బిడ్డ. ఈమె మ్యారేజ్ అయింది షోలింగల్ ప్రాంతంలో. ఇప్పుడు మన మందిరంలో ఉంటూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రమీల ఇలాగే కంటిన్యూ చేయి. అయితే మీరు రాబోయే కాలంలో మీరు కొంచెం లేట్ గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు కాబట్టి 94 ప్రశ్నలు మీరు అటెంప్ట్ చేశారు కాబట్టి నిజంగా ఇప్పుడు మీకు అది చాలా యూస్ఫుల్ గా ఉంది. ఎలా అయినా ఒక రోజుకి మీరు అది అటెంప్ట్ చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. అయితే
రాబోయే కాలంలో ఒకవేళ ఇదే 94 ప్లేస్ లో 94 ప్రశ్నలకు వేరే ఎవరైనా సమాధానం చెప్తే అప్పుడు టైమింగ్ మిస్ మ్యాచ్ అవుద్ది, మీరు త్వరగా చెప్పలేకపోతారు. సో మీరు త్వరగా చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పనులు త్వరగా ఇప్పించుకొని ఈ ప్రశ్నకు కొంచెం ప్రిపరేషన్ చెప్పాలని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ప్రమీల. 100కు 94 క్వశ్చన్స్ మీరు సమాధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ యువర్ ఫ్యామిలీ. నీవు నీ కుటుంబం దేవుని యొక్క జ్ఞానంలో అభివృద్ధి పదములు ముందుకు నడుచుదురుగాక. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని మీ కుటుంబాలు నడిపించాలని నేను ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే నెంబర్ 1 ప్లేస్ కు ఒకరు వచ్చారు. వారెవరో కాదు, 100కు 100 ప్రశ్నలు సమాధానం చెప్పారు. అది లేట్ అయినా సరే కరెక్ట్ గా 100కు 100 సమాధానం చెప్పారు. ఆమె ఎవరో కాదు, షోలింగనూరు ప్రాంతంలో మార్తమ్మ, మార్తమ్మ గారు 100కు 100 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ మార్తమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇంకొను చక్కగా బైబిల్ చదవండి, బైబిల్ చదివి సమాధానం చెప్పండి. నిజముగా మిమ్మల్ని ఆయన ఆత్మీయ బాటలో ఆత్మీయ లోతుకు ఆయన నడిపిస్తాడు. దేవుని జ్ఞానంతో నింపుతారు. ప్రభు చెప్పారు కదా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా యందు గుప్తమై ఉన్నాయని. ఆయన యొక్క జ్ఞానం అడగండి. నిశ్చయముగా మీరు ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆ జ్ఞానం నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ముందుకు ఎదగాలని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ మార్తమ్మ గారు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. వీరు ముగ్గురు, ఫస్ట్ మార్తమ్మ గారు, సెకండ్ ప్రమీల గారు, థర్డ్ జాస్మిన్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ప్లేస్లు వీరు సాధించారు. గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే వీరికి చక్కటి ప్రైజులు నేను ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ ప్రైజుల యొక్క వివరాలు మీకు త్వరగా నేను తెలియజేస్తాను. ఒకవేళ ఈ లిస్టులో పేర్లు, ఈ లిస్టులో యొక్క మీ నేమ్ లేకపోతే తెలియచేయండి, ఎవరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారని. వెనకబడుతున్నటువంటి బిడ్డలు ముందుకు రావాలి, చక్కగా బైబిల్ క్విజ్ ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రభు పెట్టి నేను ఆశపడుతూ ఉన్నాను. ఇంతవరకు ఓపిక కలిగి ఈ వీడియోని వీక్షించిన దైవ బిడ్డలందరికీ నిజముగా నేను వందనాలు హృదయ అంతరంగంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. మీరు ఎంతవరకు నాకు సహాయకులుగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇలాగే బైబిల్ క్విజ్ లో మీ యొక్క ఆత్మీయులను, రక్త సంబంధికులను అందరినీ అందులో చేర్పించి ఆత్మీయ బాటలో నడిపించడానికి మీరు కూడా ఒక దోహదపడాలి, మీరు కూడా అందుకు సాహసించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.